ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు మూలం మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఒక షార్ట్ మెసేజ్ మనం వింటున్నాం. అనేక మంది బలపడుతున్నారు, నేను బలపడుతున్నాను, ఆయా కుటుంబాలు కట్టబడుతున్నాయని నమ్ముతున్నాను. నిశ్చయంగా నా దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. ఓ సేవకుడు ఓ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ సేవకుడు ఒక బెర్త్లో కూర్చున్నాడు. ఆ బోగీలో అనేక మంది ఆయా కార్యక్రమాల చేత మునిగిపోయారు. ఈ సేవకుడు ప్రయాణం చేస్తూ వెళ్తున్న ట్రైను, ఈయన కూర్చున్న బోగి, ఈయన కూర్చున్న బెర్త్ ఆపోజిట్లో కొంతమంది యవనస్తులు ఆ బ్యాగ్ల నుంచి ఆ ప్యాక్ ముక్కలు తీసుకుని ఆడుతున్నప్పుడు వారు ఈ సేవకుడి వైపు చూస్తూ ఇలా అన్నారు, అయ్యా మీరు కూడా చాలా దూరం ప్రయాణం చేయాలనుకుంటా కదా, కొంచెం కాలక్షేపం అవుద్ది, మరి కార్డ్స్ మీకు కూడా వేయమంటారా, మరి మీరు కూడా కొంచెంసేపు ఆడితే మీకు కూడా కొంచెం కాలక్షేపం టైంపాస్ అవుద్ది, రండి ఆడదామని ఆ సేవకుడిని వాళ్ళు పిలిచారు. ఆ సేవకుడు అన్నాడు, అయ్యా ఈ ఆట ఆడడానికి నాకు చేతులు లేవయ్యా అన్నాడు. అదేంటి సార్ జోకులు వేస్తున్నారేంటి, చేతులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కదా మీకు, మీరు మాతో ఎలా కొలాలు ఆడుతున్నారా అని చెప్పేసి ఆ సేవకుడిని వారు వెర్రితనంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యా ఇలాంటి పేక ముక్కలు పట్టుకున్న చేతులే, ఇలాంటివి లోక సంబంధమైన హేయమైన కార్యాలు చేసిన చేతులే ఇవి. కానీ ఈరోజు ఈ చేతులు నావి కాదు, ఈ చేతులు క్రీస్తుకి సిలువైపడ్డాయి. ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని నా క్రీస్తు నన్ను ఎప్పుడైతే దర్శించి మారు మనసు, రక్షణ, బాప్తిస్మం అనుభవంలోకి నన్ను నడిపించాడో ఆ రోజే ఇవన్నీ సిలువేయబడ్డాయి. లోకానికి, లోక సంబంధమైన విషయాలకు దూరంగా జీవిస్తున్న, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న ఒక సేవకుణ్ణి అని ఆయన ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, అదేంటి సార్ వాళ్ళందరిలో ఒక మార్పు కనబడింది, అదేంటి సార్ 2 చేతులు బ్రహ్మాండంగా ఉండి సిలువేయబడ్డం అంటే ఏంటో మాకు కూడా చెప్తారా అని ఆ సేవకుడిని అడిగినప్పుడు, ఆ సేవకుడు నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నా జీవితాన్ని, పాడైపోతున్న నా బ్రతుకుని, లోకముతో నిండిన అనేకమైన వ్యసనాల్లో నలిగిపోతున్న నా జీవితాన్ని ఎవరు బంధువులు, స్నేహితులు, అలాగే రక్త సంబంధులు అందరూ విడిచిపెట్టేసిన నా జీవితాన్ని, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్న నన్ను ఆయన పిలిచి ఆయన చెంతకు చేర్చుకొని ఈరోజు మీ ముందు ఇలా ఒబీడియంట్గా కూర్చునే కృపను ఆయన ఇచ్చాడు. ఇది కేవలము నా దేవుని కృప వలనే జరిగిందని ఆయన ఎప్పుడైతే సాక్ష్యం చెప్పాడో, ఆ సాక్ష్యంలో వారు అన్నారు,